స్కామ్ 1992 గురించి మనలో చాలా మందికి తెలిసిందే. ఒకవేళ తెలియని వారు ఎవరైనా ఉంటే దానికోసం పూర్తి వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ లోకి వెళ్ళి చెక్ చేయండి. హర్షద్ మెహతా ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే సంచలనం సృష్టించిన పేరిది. అప్పట్లో ఇతన్ని ద అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గా పిలిచేవారు. ఇతను ఒక హీరోగా అందరూ పరిగణిస్తూ ఉండేవారు. కానీ మీకు తెలుసా, ద రియల్ హీరో ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ హర్షద్ మెహతా కాదు. ద రియల్ హీరో ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ధీరుభాయ్ అంబానీ. అసలు స్టాక్ మార్కెట్ లో ధీరుభాయ్ అంబానీ గురించి చర్చ అనేది జరగదు. అప్పట్లో స్టాక్ మార్కెట్ లో మను మానేక్ గ్యాంగ్ ఉండేది. ఈ మను మానేక్ గ్యాంగ్ ని బేర్ కార్టెల్ అని పిలిచేవారు. ఈ బేర్ కార్టెల్ ధీరుభాయ్ అంబానీని పడేయడానికి చూసినప్పుడు ధీరుభాయ్ అంబానీ వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్న విధానం మీకు తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ధీరుభాయ్ అంబానీ ఇచ్చిన దెబ్బకి అప్పట్లో స్టాక్ మార్కెట్ ఏకంగా 3 రోజుల పాటు క్లోజ్ అయిపోయింది. అండ్ బేర్ కార్టెల్ మొత్తం ఆల్మోస్ట్ జీరో అయిపోయే పరిస్థితికి చేరుకున్నారు. సో ఈ రోజు వీడియోలో మనం ద ఒరిజినల్ కింగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోబోతున్నాం. తన ఇన్వెస్టర్స్ ని మరియు తన కంపెనీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అతను ఎలాంటి లిమిట్స్ ని క్రాస్ చేస్తూ ముందుకెళ్లేవాడు. సో ఈ రోజు వీడియోలో మనం ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ద నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా గురించి తెలుసుకోబోతున్నాం. హీ ఈస్ నన్ అదర్ దెన్ ధీరుభాయ్ అంబానీ. ఈ రోజు వీడియోలో మనం ధీరుభాయ్ అంబానీ యొక్క కంపెనీ, అతను ఎదిగిన ప్రస్థానం గురించి మాట్లాడుకోవట్లేదు. ధీరుభాయ్ అంబానీ ఇన్ స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ద ఒరిజినల్ కింగ్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ధీరుభాయ్ అంబానీ వర్సెస్ ద ఒరిజినల్ విలన్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మను మానేక్ కోసం తెలుసుకోబోతున్నాం. మను మానేక్ ఇస్ ద హెడ్ ఆఫ్ ఇండియన్ బేర్ మార్కెట్. వీళ్ళందరూ కలిసి బేర్ కార్టెల్ అనే గ్రూప్ ని ఫామ్ చేశారు. వీళ్ళ మెయిన్ ఏం ఏంటంటే స్టాక్ మార్కెట్ ని కిందకు పడేసేలా చేయడం. ఇప్పటి కాలంలో పెద్ద ఇన్వెస్టర్స్ గా పరిగణించబడుతున్న రాకేష్ జుంజున్వాలా, డీమార్ట్ ఫౌండర్ రాధాకృష్ణ దమానీ వీళ్ళందరూ కూడా బేర్ కార్టెల్ లో మెంబర్సే. అప్పట్లో మను మానేక్ పేరు ఎంత పెద్దదంటే ఏవైతే కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వాలనుకుంటున్నాయో వాటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మను మానేక్ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ కంపెనీస్ ని లాంచ్ చేసేవారు. మను మానేక్ ఏ కంపెనీ లిస్ట్ అవ్వాలి, ఏ కంపెనీ లిస్ట్ అవ్వకూడదని డిసైడ్ చేసేవాడు. స్టాక్ మార్కెట్ లో జరిగిన ఈ బ్యాటిల్ అంతా కూడా కేవలం మనీ కోసం జరిగింది కాదు. ఇదంతా ఈగోస్ కోసం జరిగింది. నేను చెప్పిందే మార్కెట్ లో జరగాలని బేర్ కార్టెల్, లేదు నువ్వు చెప్పేదేంటి నేను చెప్పిందే జరగాలని బుల్ కార్టెల్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధమే స్టాక్ మార్కెట్ లో ఎవరు విలన్ ఎవరు హీరో అని డిసైడ్ చేయబోతుంది. మను మానేక్ ని అప్పట్లో అందరూ ద ఒరిజినల్ బ్లాక్ కోబ్రా అని పిలిచేవారు. మను మానేక్ తలకు మెంటాలిటీ ఎలాగుండేదంటే తన కనుసైగల మీద మార్కెట్ పొజిషన్ డిసైడ్ అవ్వాలని, తన చేతి వేల మీద ఇన్వెస్టర్స్ నడవాలని ఉండేది. తన చెప్పిందే మార్కెట్ లో జరగాలని, అంటే తన చెప్పిందే వేదం చేసేదే ధర్మం అన్నట్లు మార్కెట్ నడవాలని అతను అనుకుంటూ ఉండేవాడు. అండ్ అదే టైంలో అతనికి ఆపోజిట్ గా హర్షద్ మెహతా మరియు ధీరుభాయ్ అంబానీ నించున్నారు. హర్షద్ మెహతా కెరీర్ మొత్తం ఏమైందో స్కామ్ 1992 చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ధీరుభాయ్ అంబానీ అలా కాదు. ధీరుభాయ్ అంబానీ మను మానేక్ ని కూడా దాటుకుని ముందుకెళ్లాడు. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ నుంచే రైవలరీ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ రైవలరీ మొత్తం మార్కెట్ ని 3 రోజులు క్లోజ్ అయ్యేలా చేసింది. మరి ఆ స్టోరీ ఎక్కడి నుంచి మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1977 మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐపీఓ లాంచ్ అయింది. ఆ బిగ్గెస్ట్ ఐపీఓ రిలయన్స్ కంపెనీకి సంబంధించింది. అప్పట్లో ఒక షేర్ 10 రూపాయల వాల్యూతో 2.8 మిలియన్ షేర్స్ ని లాంచ్ చేశారు. ఈ ఐపీఓ అప్పట్లో ఎంత పెద్దదంటే అప్పట్లో కమ్యూనికేషన్ లేని రోజుల్లో కూడా రిలయన్స్ కంపెనీ గురించి ఇన్వెస్టర్స్ అందరూ ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఇండియాలో ఉన్న మూలల నుంచి జనాలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రిలయన్స్ షేర్స్ ని ఎలా కొనాలని అప్పట్లోనే రీసెర్చ్ చేసేవారట. అలాంటి ఒక సెన్సేషన్ ని రిలయన్స్ ఐపీఓ క్రియేట్ చేసింది. స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అప్పట్లో ఒకటే మోటివ్ ఉండేది, అది రిలయన్స్ కంపెనీలో షేర్స్ కొనడం. అండ్ రిలయన్స్ కంపెనీ ఇన్వెస్టర్స్ కి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందంటే 1977 లో 10 రూపాయలు ఉండే షేర్ ప్రైస్ 1978 లో 50 రూపాయలకు వెళ్ళింది. 1980 లో 104 రూపాయలు చేరుకుంది. 1982 లో 186 రూపాయలకి చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ కేవలం 4 సంవత్సరాల్లోనే 10 రూపాయల నుంచి 186 రూపాయలు చేరుకుంది. అంటే మీరు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే సుమారుగా 18,60,000 అయ్యేది. అలానే రీసెంట్ గా వచ్చిన ఎన్నో ఐపీఓలు ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చిన వ్యారీ ఎనర్జీస్ ఐపీఓని తీసుకోండి. వీళ్ళు 1500 per rupee షేర్ ని లాంచ్ చేశారు. బట్ ఓపెనింగ్ రోజే 2500 ని చేరుకుంది. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2900. సో ఆల్మోస్ట్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 days మీ అమౌంట్ అనేది డబుల్ అయిందనమాట. ఫ్యూచర్ లో కూడా చాలా ఐపీఓలు వస్తున్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇప్పుడే ఏంజిల్ 1 లో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంచుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనిపిస్తే అట్లీస్ట్ ఏంజిల్ 1 ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉంటే 10 to 12% రిటర్న్స్ అనేవి మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండెక్స్ ఫండ్ ని తీసుకోండి. యూటీఐ ఇండెక్స్ 50 ఫండ్ అనేది సిన్స్ ఇన్సెప్షన్ 12% రిటర్న్స్ ని కాన్స్టెంట్ గా జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇదే రేషియోలో మనం ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే ఎస్ఐపి చేసామనుకోండి, అది 10 years కి 23 lakhs అవుతుంది. 15 years కి 50 lakhs అవుతుంది. 20 years కి 1 crore అవుతుంది. సో మీలో ఎవరైనా ఒక 1 crore రూపీస్ కార్పస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే ఏంజిల్ 1 లో అకౌంట్ ఓపెన్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏంజిల్ 1 అనేది 25 years గా ఉన్న ట్రస్టెడ్ కంపెనీ. దీనిలో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు స్మార్ట్ మనీ అనే ఆప్షన్ ద్వారా మీరు బిగినర్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా కానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సెస్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గా మారచ్చు.
సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది 1980s లో జరిగిన సినారియో. అంటే అప్పట్లో అమౌంట్ ఎంత వాల్యూ ఉండేదో మీరే ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ ఆఫ్ టైమ్ లో ధీరుభాయ్ అంబానీ ఇండియా మొత్తానికి హీరో అయిపోయాడు. ఇన్వెస్టర్స్ అందరికీ దేవుడు అయిపోయాడు. అప్పట్లో చాలా మంది వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం కోసం రిలయన్స్ స్టాక్ తాలూకా గ్రోత్ చాలా హెల్ప్ అయిందట. చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ అందరినీ వెల్తీగా మార్చేశాడు. అండ్ అందరి దృష్టిలో హీరోగా మారిపోయాడు. మరి ఈ హీరోకి ఒక సరైన విలన్ ఉండాలి కదా. ఆపోజిట్ లో కూడా అలాంటి కాంపిటీటర్ ఉంటేనే మన హీరో తాలూకా క్రెడిబిలిటీ ఏంటి, మన హీరో తాలూకా సత్తా ఏంటనేది తెలుస్తుంది. అండ్ ఈ స్టోరీలో విలన్ తాలూకా ఇంట్రడక్షన్ మనం ముందే ఇవ్వడం జరిగింది కదా. అతను ఎవరో కాదు, మను మానేక్, ద బ్లాక్ కోబ్రా అండ్ ద లీడర్ ఆఫ్ బేర్ కార్టెల్. సింపుల్ గా చెప్పాలంటే ఇతనే ఒక మినీ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాడు. అండ్ రిలయన్స్ స్టాక్ ఏ స్పీడ్ లో పెరుగుతుందంటే మను మానేక్ తాలూకా ఈగో ట్రిగర్ అవుతూ ఉండేది. ఎందుకంటే తను బేర్ కార్టెల్ కి కింగ్. బేర్ అంటే ఏంటో తెలుసు కదా, స్టాక్ మార్కెట్ ని కిందకు పడేలా చేసేవారు. ఈ పేస్ తో రిలయన్స్ స్టాక్ పెరుగుతున్నప్పుడు అతని ఈగో ట్రిగర్ అవుతూ ఉండేది. అతనిలో జెలసీ పెరుగుతూ ఉండేది. ఎలాగైనా ఈ స్టాక్ ని కిందకు పడేలా చేద్దామని డిసైడ్ అయ్యాడు. సో బేర్ కార్టెల్ మొత్తం కూర్చొని కేవలం రిలయన్స్ స్టాక్ మీదే ఫోకస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కేవలం ఒక్క అవకాశం కోసం కాచుకొని కూర్చున్నారు. ఒకే ఒక్క అవకాశం, మొత్తం స్టాక్ ని అధః పాతాళానికి తొక్కేద్దామని డిసైడ్ అయ్యారు. అది 1982 సంవత్సరం. రిలయన్స్ స్టాక్ కన్వర్టబుల్ డెబెంజర్స్ ని లాంచ్ చేసింది. కన్వర్టబుల్ డెబెంజర్స్ ఏంటంటే బేసికలీ ఒక డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇనిషియల్ గా డెప్ట్ ఫండ్స్ లో ఉండే వీళ్ళ ఫండ్స్ అన్ని తర్వాత కొంతకాలానికి ఈక్విటీలోకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇన్వెస్టర్స్ అందరికీ ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఏంటి, రిలయన్స్ కంపెనీ తాలూకు ఫండమెంటల్స్ వీక్ అవుతున్నాయా, రిలయన్స్ స్టాక్ డెబెంచర్స్ ఎందుకు లాంచ్ చేసింది అని చెప్పేసి పాయింట్ ఆఫ్ డౌట్ అనేది ఇనిషియేట్ అయింది. వీళ్ళ దగ్గర క్యాష్ క్రంచ్ ఉందా, మనీ లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని ఇన్వెస్టర్స్ మైండ్ లో రన్ అవుతూ ఉండేవి. ఎగ్జాక్ట్ గా ఇదే మను మానేక్ మరియు అతని గ్యాంగ్ వెయిట్ చేస్తున్న మూమెంట్. మొత్తం బేర్ కార్టెల్ అంతా కూడా రిలయన్స్ కంపెనీని బ్రేక్ డౌన్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. మొత్తం స్టాక్ మార్కెట్ లో ఉన్న అందరూ కలిపి రిలయన్స్ షేర్ ని అటాక్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ధీరుభాయ్ అంబానీ మీద ఫోకస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మొత్తం అంతా కూడా కలిపి ఒకేసారి షార్ట్ సెల్లింగ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. రిలయన్స్ దగ్గర అసలు అమౌంటే లేకుండా చేసేద్దామని డిసైడ్ అయ్యారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బేర్ కార్టెల్ అంతా కూడా మంచి అమౌంట్ ని సంపాదించుకోగలరు. జనరల్ గా షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు స్టాక్ పడితే మన అమౌంట్ గెయిన్ అవుతాం అనమాట. ఈ షార్ట్ సెల్లింగ్ అనేది ఎగ్జాక్ట్ గా బయింగ్ కి రివర్స్ అనమాట. అంటే మన దగ్గర షేర్స్ లేవు గానీ ఆ షేర్స్ ని మనం ముందుగానే అమ్మేస్తాం. అండ్ ప్రైస్ పడిన తర్వాత ఆ షేర్స్ ని కింద వాల్యూలో కొనుక్కుంటాం అనమాట. సో అమ్మేసిన వాల్యూకి మరియు కొనిన వాల్యూకి మధ్య ఉన్న డిఫరెన్సే మన ప్రాఫిట్. జనరల్ గా మనం బయింగ్ లో ఏం చేస్తాం, కింద వాల్యూలో షేర్ ని కొనుక్కుంటాం, అది ప్రైస్ పెరిగిన తర్వాత దాన్ని అమ్ముకుంటాం. దీని మధ్య ఉండే డిఫరెన్సే మన ప్రాఫిట్. ఎగ్జాక్ట్ గా దీన్నే రివర్స్ చేస్తే దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. అంటే ముందుగానే అమ్మేసి తర్వాత కొనుక్కుంటే దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. సో ఈ బేర్స్ అందరూ ఎక్కువగా షార్ట్ సెల్లింగ్ చేస్తూనే డబ్బుల్ని ఎర్న్ చేస్తూ ఉండేవారు. అండ్ దీనివల్ల మను మానేకి జరిగే ఇంకో బెనిఫిట్ ఏంటంటే డబ్బులు సంపాదించడంతో పాటు రిలయన్స్ కంపెనీని పడేయడం ద్వారా అతని సుప్రీమసీ అనేది మార్కెట్ లో కొనసాగుతుంది. దీనివల్ల అతని ఈగో అనేది సాటిస్ఫై అయిపోతుంది. అది 18th March 1982. బేర్ కార్టెల్ మొత్తం కొన్ని లక్షల రిలయన్స్ షేర్స్ ని అమ్మడం మొదలు పెట్టారు. దీనివల్ల రిలయన్స్ షేర్ చాలా పడిపోయింది. సుమారుగా 131 రూపాయల నుంచి 121 రూపాయలకు పడిపోయింది. అంటే డైరెక్ట్ గా 7 to 8% లాస్ అయ్యారు. అప్పట్లో అంటే 1982లో స్టాక్ మార్కెట్ లో 14 days సెటిల్మెంట్ అనేది ఉండేది. జనరల్ గా షేర్స్ అన్ని ఫిజికల్ ఫామ్ లో ఉండేవి. సో ఫిజికల్ షేర్స్ రావడం, అవి బ్రోకర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అతని దగ్గరికి రావడం, మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కోవడం, సో ఇదంతా 14 days టైం ఫ్రేమ్ లో జరుగుతుండేది. సో జనరల్ గా అప్పట్లో ఈ 14 days టైం ఫ్రేమ్ లో ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన నెసెసిటీ ఉండేది కాదనమాట. సో ఇది అప్పట్లో చాలా పెద్ద టైం గ్యాప్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు మీకు ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ బేర్ కార్టెల్ చేసిన పనికి ఏమైంది, 131 రూపీస్ నుంచి 121 కి రిలయన్స్ స్టాక్ అనేది పడిపోయింది. అప్పట్లో వాళ్ళు 10 లక్షల షేర్స్ ని అమ్మేశారు. అండ్ ఒక్కొక్క షేర్ మీద 10 రూపాయల ప్రాఫిట్ ని సంపాదించారు. సో 10 into 10 లక్షలు అంటే ఒక్క రోజులో 1 కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించారు. అండ్ 1982 టైంలో 1 కోటి రూపాయలు అంటే ఎంత వాల్యూ ఉండేదో మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇదే పాయింట్ ఆఫ్ టైంలో ధీరుభాయ్ అంబానీకి బేర్ కార్టెల్ తనని ఫోకస్ చేస్తున్నారన్న విషయం అర్థం అవడం మొదలైంది. కానీ ధీరుభాయ్ అంబానీ చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఎందుకంటే అప్పటికి అతనికి తెలుసు రిలయన్స్ కంపెనీ తాలూకా ఫండమెంటల్స్ బాగుండి వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. అండ్ దీనివల్ల అతనికి జరిగే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ధీరుభాయ్ అంబానీ తన షేర్స్ ని ఎలాగో అమ్మడు కాబట్టి. అండ్ బేర్ కార్టెల్ ఎంత కష్టపడి తన వాల్యూని తగ్గించినా సరే బిజినెస్ బాగుంటే ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ వస్తారు కాబట్టి దీనికోసం భయపడాల్సిన పని లేదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అండ్ రిలయన్స్ తాలూకా డే టు డే బిజినెస్ ఎప్పట్లాగే రన్ అవుతుంది. కానీ ధీరుభాయ్ అంబానీ కేవలం ఒక్కటే ఆలోచించాడు, రిలయన్స్ షేర్ అనేది పడిపోవడం వల్ల
తనకు కాకపోయినా ఇన్వెస్టర్స్ కి భారీ మొత్తంలో నష్టం జరుగుతుంది. సో ఈ నష్టాన్ని అరికట్టి షేర్ వాల్యూని తిరిగి పెంచాలని మరియు ఇన్వెస్టర్స్ తాలూకు నమ్మకాన్ని దక్కించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అండ్ ఇన్వెస్టర్స్ తాలూకు నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం ధీరుభాయ్ అంబానీ ఎలాంటి ఎక్స్టెంట్ కైనా వెళ్ళేవాడు. రిలయన్స్ తాలూకు ట్రస్ట్ ఇమేజ్ ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. సో ధీరుభాయ్ అంబానీ అప్పట్లో ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాడంటే, బేర్స్ ఎంత మొత్తంలో అయితే షేర్స్ నమ్ముతున్నారో అంతే మొత్తంలో షేర్స్ ని రిలయన్స్ కంపెనీ కొనడం స్టార్ట్ చేసింది. సపోజ్ ఒక 10 లక్షల షేర్స్ ని బేర్స్ అమ్మారనుకోండి, 10 లక్షల షేర్స్ ని రిలయన్స్ కంపెనీ కొనేది. 1 లక్ష షేర్స్ ని బేర్స్ అమ్మారనుకోండి, అదే 1 లక్ష షేర్స్ ని రిలయన్స్ కంపెనీ కొనేది. ఇంకో 8 లక్షల షేర్స్ ని బేర్స్ అమ్మారనుకోండి, అదే 8 లక్షల షేర్స్ ని రిలయన్స్ కంపెనీ కొనేది. సో బేర్స్ కి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో బ్రెయిన్ పనిచేయడం అయిపోయింది. ఎందుకంటే ఎవరు ఇంత మొత్తంలో అమౌంట్ ని ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారని వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. రిలయన్స్ కంపెనీతో పాటు ధీరుభాయ్ అంబానీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్స్ ని కొనడం మొదలు పెట్టారు. సుమారుగా 10 కోట్ల వాల్యూ ఉండే షేర్స్ ని ఆ టైంలో కొన్నారు. అండ్ 1982లో 10 కోట్లు అంటే అది అసలు మామూలు అమౌంట్ కాదు. అండ్ ఏదైతే రిలయన్స్ షేర్ 131 రూపీస్ నుంచి 121 పడిపోయిందో అది తిరిగి పెరగడం మొదలైంది. అండ్ ధీరుభాయ్ అంబానీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చింది ఎవరో కాదు, ధీరుభాయ్ అంబానీనే. వాళ్ళ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ని ఇండియాలోకి తీసుకొచ్చి రిలయన్స్ షేర్స్ ని కొనేలా చేశాడు. ఇదంతా కేవలం ఇన్వెస్టర్స్ తాలూకు ట్రస్ట్ ని సంపాదించుకోవడానికి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ముందుగానే చెప్పాను కదా, సెటిల్మెంట్ 14 days టైం. సో ఐదర్ బేర్ కార్టెల్ గానీ లేదా స్టాక్స్ కొంటున్న ధీరుభాయ్ అంబానీ గానీ ఫిజికల్ గా మనీని ఇవ్వాల్సిన నెసెసిటీ ఉండేది కాదు ఈ 14 days టైం ఫ్రేమ్ లో. సో బేర్స్ కి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే షేర్ అమ్మేశారో 131 రూపీస్ కి అది ఇప్పుడు పెరిగి కూర్చుంది. సో ఈ పెరిగిన వాల్యూ అంతా కూడా వాళ్ళకి లాస్ అనమాట. అండ్ వాళ్ళు ఇప్పుడు 14 days టైం ఫ్రేమ్ అయిపోయింది కాబట్టి ఫిజికల్ గా మనీ కట్టాల్సిన నెసెసిటీ వచ్చింది. అండ్ ఈ పెరిగిన ప్రైస్ కి వాళ్ళు షేర్స్ కొంటే వాళ్ళు సింపుల్ గా బ్యాంక్రప్ట్ అయిపోవడం తప్ప వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు. సో వాళ్ళు సెకండ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు, అదే రోల్ ఓవర్ పొజిషన్. ఈ రోల్ ఓవర్ పొజిషన్ లో ఏమవుతుందంటే మార్కెట్ లో ఇంకో 14 days మీరు ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ దగ్గర మిగిలిన ఆప్షన్స్ ఏమీ లేక ఈ సెకండ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అండ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడే అసలైన రివెంజ్ మొదలైంది. అదేంటంటే మీరు ఒకవేళ ఈ టైంలో పేమెంట్ ని చేయలేకపోయినట్లయితే మీరు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో కూడా మీరు ఇంట్రాడేలో ఒక పొజిషన్ తీసుకొని దాన్ని ఈవినింగ్ కల్లా స్క్వేర్ ఆఫ్ చేయలేదనుకోండి, మీ పైన ప్రీమియం పెనాల్టీ పడుతుంది అనమాట. అండ్ ఇది 1982 అప్పట్లో సెబీ ఉండేది కాదు, ఎందుకంటే సెబీ 1992లో ఫామ్ అయింది కాబట్టి. ఎందుకంటే సెబీకి కూడా పూర్తి పవర్స్ అనేవి 1992 ఏదైతే హర్షద్ మేహతా స్కామ్ అయిందో ఆ టైం తర్వాతే సెబీ కూడా పూర్తి పవర్స్ దక్కాయి. సో 1982లో సెబీ అనేది లేదు కాబట్టి బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెనాల్టీ ఎంత పే చేయాలనేది కూడా డిసైడ్ చేసేవారు. జనరల్ గా ఈ పెనాల్టీ అనేది రూపాయి లేదా ₹2 ఉంటూ ఉండేది. కానీ ధీరుభాయ్ అంబానీ రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి ₹25 పెనాల్టీని వేశాడు. ఇది ఒక్కొక్క షేర్ మీద ₹25 పెనాల్టీ. దీనివల్ల బేర్ కార్టెల్ మొత్తానికి 5 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. అప్పట్లో 5 crores అనేది ఎంత పెద్ద అమౌంటో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో ఈ బేర్ కార్టెల్ అంతా ధీరుభాయ్ అంబానీతో నెగోషియేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అండ్ ధీరుభాయ్ అంబానీ అసలు కాంప్రమైజ్ అయ్యేవాడే కాదు. సో ఈ నెగోషియేషన్స్ అనేవి కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉండేవి. ఈ నెగోషియేషన్స్ ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళాయంటే ఏకంగా స్టాక్ మార్కెటే 3 రోజుల పాటు షట్ డౌన్ అయ్యే స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఇది ఒక కంప్లీట్ పానిక్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో ఈ పెనాల్టీ కట్టే పరిస్థితుల్లో లేని బేర్ కార్టెల్ వాళ్ళ పొజిషన్స్ ని రోల్ ఓవర్ చేయలేకపోయారు. అండ్ రిలయన్స్ స్టాక్ ప్రైస్ వచ్చేసి ఆ టైం కి 201 రూపీస్ ని చేరుకుంది. ఇది రిలయన్స్ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై ప్రైస్. అండ్ బేర్ కార్టెల్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఆ విధంగా తన మీద రివెంజ్ ప్లాన్ చేసిన వాళ్ళకి ధీరుభాయ్ అంబానీ గట్టి సమాధానం ఇచ్చాడు. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ కి అసలు సిసలైన హీరోగా నిలిచాడు. అసలు ఇమాజిన్ చేసుకోండి, అంబానీ ఫ్యామిలీ మన ఇండియాలో లేకపోయి ఉంటే ఇండియా యొక్క ఎకానమీ ఎలా ఉండేదని. ఏమో ఇమాజిన్ కూడా చేసుకోలేం కదా. మరి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో మీ ఒపీనియన్ ని మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. Thank you for watching.